అసలు మన గురించి మనకు ఐడియా ఉందా? అదేంటి అనుకుంటున్నారా? అంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటే మీరేంటి, మీరు ఎలా ఆలోచిస్తారు, మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉన్నాయా లేదా, ఇలా మీ గురించి మీకు అసలు ఐడియా ఉందా? సెల్ఫ్ అవేర్నెస్ ఇది మీరు తెలుసుకోవాలంటే కొన్ని చెయ్యొచ్చు కూడా. అంటే మీరు ఇతరుల్ని ఫీడ్బ్యాక్ అడగొచ్చు. అంటే నేను ఎలా రియాక్ట్ అవుతాను అనిపిస్తుంది, నేను సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తానని నువ్వు అనుకుంటున్నావని మన క్లోజ్ ఫ్రెండ్స్ని కానీ మన పార్ట్నర్ని కానీ అడగొచ్చు. అలాగే మన గురించి మనం రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. అంటే అంతర్ముఖంగా మనల్ని మనం తరచి చూసుకోవచ్చు. మన యాక్షన్స్ని కానీ మన బిహేవియర్స్ని కానీ నేను ఇలాంటప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాను అని చూసుకోవచ్చు. ఇవన్నీ తెలుసుకుంటూ మనం బెటర్ పర్సన్ అంటే గ్రోయింగ్ ఇండివిజువల్లీ, ఇవాల్వింగ్ ఇండివిజువల్లీ, మన థాట్స్లో మెచ్యూరిటీ తెచ్చుకోవటం, మన ఆలోచన విధానంలో ఒక పరిపక్వత, ఒక రియాక్షన్ నుంచి ఒక రెస్పాన్స్ అంటే ఇంపల్సివ్గా రియాక్ట్ అవటం నుంచి ఆలోచించి ఆచితూచి అడుగు వేయటం, ఇవన్నీ మనం మన గురించి చేయగలిగితే దాన్ని సెల్ఫ్ అవేర్నెస్ అంటాం. ఇది అసలు మనకున్నప్పుడు, ప్రతి వ్యక్తికి ఉన్నప్పుడు, అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి వాళ్ళేంటో వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలో ఒక సిచ్యువేషన్లో కూడా వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి సెల్ఫ్ అవేర్నెస్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి.